ఇవాళ మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాము. లైఫ్ స్టైల్‌లో క్యాన్సర్ రిస్క్ పెంచే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అంటే, మన బాడీలో మనం దేనికైనా కూడా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడము. సో, ఓవర్ ఈటింగ్‌తో మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌కి, మన డైజెస్టివ్ ట్రాక్ట్‌కి మనం పని ఎక్కువ చెప్తుండొచ్చు. మనం తినే ఫుడ్ కాంప్లికేటెడ్‌గా ఉండి, అందులో మసాలాలు, ఆయిల్‌లు, కెమికల్స్ ఎక్కువ ఉంటే కూడా మన బాడీకి పని ఎక్కువ అవుతుంది. దాంతో పాటు మన బాడీ రిపేర్ అయ్యేది మనం నిద్రపోతున్నప్పుడు, మనం డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు మన బాడీలో జరిగే చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న ఇన్సల్ట్స్ టు ద బాడీ, చిన్న చిన్న డ్యామేజ్‌లు ఇవి ప్రతిరోజు రాత్రి మనం పడుకున్నప్పుడు మన బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. రిపేర్ అవ్వడానికి మనం సరిపడా టైం ఇవ్వట్లేదు అనుకోండి, మన స్లీప్ క్వాంటిటీ బాలేదు లేదా క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాలేదు అంటే కూడా మన బాడీ డ్యామేజ్ అవుతుంది. దాంతో పాటు మనలో ఉండే హార్మోన్ లెవెల్స్ కూడా మన క్యాన్సర్ రిస్క్‌ని డిపెండ్ చేస్తాయి. బాడీలో కొన్ని ఆర్గన్స్‌కి హార్మోన్స్ చాలా ఇష్టము. లైక్ రొమ్ము, గర్భాశయము. సో, మనలో హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ ఆర్గన్స్‌కి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో, మన బాడీలో ఉన్న కొవ్వు కూడా హార్మోన్ తయారు చేస్తుంది. సో, మన బాడీలో ఎంత కొవ్వు ఉంటే అంత హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ఈస్ట్రోజన్ అనే హార్మోన్. సో, మన అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది, బట్ కొవ్వు నుంచి ఈస్ట్రోన్ అనే హార్మోన్ వస్తుంది. రెండు వినటానికి ఒకేలాగా ఉంటాయి, బట్ ఈస్ట్రోజన్ మనకు అవసరము, మంచిది. ఈస్ట్రోన్ మనకు అవసరం లేదు, మంచిది కాదు. మన బాడీలో ఎంత కొవ్వు ఉంటే అంత ఎక్కువ ఈస్ట్రోన్ ఉంటుంది, అండ్ ఎంత ఎక్కువ ఈస్ట్రోన్ ఉంటే అంత ఎక్కువ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో, మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ మారుతుంది. మనం హెల్తీగా, లిమిటెడ్గా, అవసరం ఉంటేనే, ఆకలి వేస్తేనే తింటే మనకి ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. ఆ తినే ఫుడ్లో కనీసం సగమైన ఫ్రూట్స్, వెజిటబుల్స్ రూపంలో ఉంటే ఇంకా బెటర్. మాంసాహారం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉండకుండా ఉంటే బెటర్, బట్ తినాల్సి వస్తే కూడా చాలా లిమిటెడ్గా. అండ్ ఎప్పుడైనా మనం బాగా మసాలాలు, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయడానికి నెక్స్ట్ డే, నెక్స్ట్ మీల్, వాట్ ఎవర్ షుడ్ బి ఇన్ అ వెరీ హెల్తీ మేనర్. సో, ఫుడ్ గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం తాగే నీరు కూడా ఎంత ప్లాస్టిక్ కంటామినేటెడ్గా తాగుతున్నాము, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించేయాలి. మన బాడీకి సరిపడా నిద్ర ఇవ్వాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే శ్వాస డీప్గా బ్రీత్ చేస్తాము. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ నంబర్ ఆఫ్ బ్రెత్స్ పెరుగుతాయి, అలాగే డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ పెరిగిన ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ రాడికల్స్ అంటాము, ఫ్రీ రాడికల్స్ అంటాము, ఇవి ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాడీలో ఎక్కడన్నా తేడా జరుగుతున్నప్పుడు, ఏదన్నా ఆర్గన్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఎక్స్ట్రా ఆక్సిజన్లో ఉండే ఎక్స్ట్రా ఫ్రీ రాడికల్స్ ఆ డ్యామేజ్ని తొలగించేస్తాయి. సో, ఎక్సర్సైజ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి ఆటోమేటికల్లీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. దీంతో పాటు మన బాడీ షేప్ అండ్ సైజ్, మన హైట్ అండ్ వెయిట్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఒబిసిటీ అవాయిడ్ చేయాలి. ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా తినేస్తారు, తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు అని ఎక్కడా లేదు. కొంతమందికి వంశ పారంపర్యంగా ఊబకాయం వస్తుంది. దీన్ని ఫ్యాట్ జీన్ అంటాము. ఈ ఫ్యాట్ జీన్ ఉన్నప్పుడు తక్కువ తిన్నా, ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి ఊబకాయం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ ఎక్సర్సైజింగ్ చేస్తూ ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా they have to cut down the body fat by డయటింగ్, ఎక్సర్సైజింగ్. అండ్ ఈ మధ్యన ఒబిసిటీ తగ్గించే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. వాటితో ఈజీగా బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ కరిగిపోతుంది. సో, వీటి హెల్ప్ తీసుకున్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో, లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబిసిటీ, ఎక్సెసివ్ ఈటింగ్, తక్కువ రెస్ట్ తీసుకోవడం, స్ట్రెస్, వీటి మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఏవి అంటే థైరాయిడ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగుల క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, వీటన్నిటికీ మన లైఫ్ స్టైల్తో లింక్ ఉంటుంది.